అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణ. వీరపాండ్యన్ కట్టబ్రాహ్మణ యాదవ్ 1760 జనవరి 3న తమిళనాడు పాంచలం కుర్మి గ్రామంలో జన్మించాడు. తాను తెలుగు మాట్లాడే రాజకంబలం నాయకర్లో జన్మించాడు. రాజకంబంలో తొక్లగుళ్ళం శాఖకి చెందిన వారిలో రాజకంబలం అంటే తమిళనాడులో స్థిరపడ్డ గొలవారు. వీరిని యాదవ నాయుడు అంటారు. విజయనగర సామ్రాజ్య కాలంలో కొందరు గుత్తి రాయలసీమ ప్రాంతానికి, ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి మరికొందరు ఒట్టి గొల్లయాద కులస్తులు తమిళనాడు వలసపోయారు. ఈయన దొడ్డి నాయకరిగా మొదట పిలిచారు. కొన్ని సంవత్సరాల తర్వాత దొడ్డి నాయకర్ అయ్యింది. వీరిని రాజకంబల నాయకర్ లేదా దొడ్డి కులంబ నాయకర్ లేదా అని పిలుస్తారు. 18వ శతాబ్దంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దక్షిణ భారతదేశంపై ఆధిపత్యం చెలాయించడం మొదలుపెట్టింది. అధిక పన్నుల భారం మరియు ప్రజలపై పెట్టిన ఒత్తిడిని ఆ నాయకర్ తట్టుకోలేకపోయారు. ఆయన బ్రిటిష్ పాలనకు వ్యతిరేకించి ప్రజల కోసం వ్యతిరేకించేవాళ్ళు. మన ప్రజలు ఆకలితో ఉన్నప్పుడు పన్నులు కట్టడం అసాధ్యం, ఇది మా నేల, ఇది మా స్వేచ్ఛ అని కట్టబ్రహ్మణ గారు అని కేవలం గలం వినిపించడమే కాదు, ఆయుధాలు ఎత్తుకుని పోయి బ్రిటిష్ సైన్యానికి ఎదురుండి పోరాడాడు. అయితే ప్రతి పోరాటంలో భాగంగా కట్టబ్రహ్మణ గారి పోరాటంలో కూడా మోసం జరిగింది. 1799 అక్టోబర్ 16న ఆయనను ఒక సహచరుడు మోసం చేసి బ్రిటిష్ అధికారులను అప్పగించాడు. తర్వాత ఆయనకు తిరునెల్వేలి స్థలంలోని ప్రజాస్థలంలో ఉరిశిక్ష అమలు చేశారు అతనికి. కానీ మరణించే వరకు ఆయన తన ధైర్యాన్ని కోల్పోలేదు. ఆయన చివరి సందేశం, నా ప్రాణం తీసుకోవచ్చు కానీ నా స్వేచ్ఛ పోరాటాలు మీరు ఆపలేరు అని నినాదాలు చేశారు. వీరపాండ్యన్ కట్టబ్రాహ్మణ యాదవ్ దక్షిణ భారతదేశం విప్లవాలకు మంటను రేపెత్తించింది. తమిళనాడు ప్రజలు ఇప్పటికీ ఆయన్ను ఒక దేవుడిలా భావిస్తారు. ఆయన జీవితంపై నాటకాలు, సినిమాలు, రచనలు రూపొందించబడ్డాయి. కానీ అతనికి అసలైన గౌరవం దక్కలేదు. కానీ మనం అతని త్యాగానికి గుర్తుంచుకునే అవసరం మనకెంతో ఉంది. వీరపాండ్యన్ కట్టబ్రాహ్మణ కథ ఒక ప్రత్యేకమైన సందేశాన్ని ఇచ్చింది. నిజమైన వీరుడు అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడతాడు. ఆయన త్యాగం భారత చరిత్రలో ఒక బంగారు అధ్యాయం. మనం ఈ గొప్ప వీరుని స్మరించుకుంటూ ఆయన స్ఫూర్తిని మన భవిష్యత్ తరాలకు పంచుకుందాం.